హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా తెలంగాణలో టూరిజంకి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ రాబోతుందని? ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు ఒక బ్రిడ్జ్ మీద నడుస్తున్నారు, కానీ కింద క్లియర్గా వాటర్ కనిపిస్తుంది. ఆ ఫీల్ ఎలా ఉంటుందో కదా, నిజంగా సూపర్ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్, రైట్? అందుకే అలాంటి ఎక్స్పీరియన్స్ని నిజంగా ఫీల్ అయ్యేలా తెలంగాణలో ఇప్పుడు ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ రెడీ అవుతుంది. ఇంతకీ అది ఎక్కడనుకుంటున్నారా? సిద్దిపేట డిస్ట్రిక్ట్లోని హుస్నాబాద్లో గల ఎల్లమ్మ లేక్ దగ్గర. అది కూడా అప్రాక్స్గా 150 మీటర్స్ లెంత్, 1.5 మీటర్ విడ్త్లో ట్రాన్స్పరెంట్ గ్లాస్ వాక్వే డిజైన్ చేశారు. అంటే మీరు నడుస్తుంటే కింద వాటర్ డైరెక్ట్గా కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ ద్వారా లిటరల్లీ వాక్ ఆన్ వాటర్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. ఇక ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 5 crores అన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు, దీన్ని మోడర్న్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ యూజ్ చేసి మరీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారని టాక్. ఇది జస్ట్ ఒక బ్రిడ్జ్ మాత్రమే కాదు, కంప్లీట్గా ఒక థ్రిల్లింగ్ టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్ అనే చెప్పాలి. పైగా ఫ్యామిలీస్, యంగ్స్టర్స్, వ్లాగర్స్ అందరికీ ఈ బ్రిడ్జ్ ఒక పర్ఫెక్ట్ స్పాట్ ఫర్ విజిట్గా మారుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. స్పెషల్లీ వీకెండ్స్లో హైదరాబాద్ నుంచి షార్ట్ ట్రిప్కి సూపర్ డెస్టినేషన్ ఇది. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జ్ రెడీ టు విజిట్ స్టేజ్లో ఉంది. అంటే మరికొన్ని రోజుల్లో ఈ గ్లాస్ బ్రిడ్జ్ పబ్లిక్కి అందుబాటులో ఉండబోతుందన్నమాట. వన్స్ అది ఓపెన్ అయితే మాత్రం తెలంగాణ నుంచే కాదు, నియర్ బై స్టేట్స్ నుంచి కూడా విజిటర్స్ ఆ ప్లేస్కి వచ్చి అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే బేసిక్గా హైట్స్ ఫియర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఒక ఛాలెంజ్, కానీ అడ్వెంచర్ లవర్స్కి మాత్రం దీని ద్వారా నెక్స్ట్ లెవెల్ కిక్ దొరుకుతుంది. అందుకే రెడీ అవ్వండి మీ నెక్స్ట్ ట్రిప్ని ప్లాన్ చేసుకోవడానికి. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.